హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు శ్రీ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్తే 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 అమర్. ఇవాళ యాక్చువల్గా నేను సార్. విజయవాడ వచ్చాను. ఉమ్, లాస్ట్ మంత్ లో జరిగిన వర్షాలు కరెక్ట్ గా 31వ తారీఖు జరిగినాయి కదా. అవును. దాని సందర్భంగా అప్పుడు వద్దామనేసి అనుకున్నాను, కానీ చాలా మంది వద్దన్నారు కాబట్టి రాలేదు. ఇవాళ వచ్చాను విజయవాడకి. ఉమ్, ఆ వరద బాధితులకి సమ్మది బ్లాంకెట్స్, చీరలు ఇవి ఉంటాయి కదా, ఉమ్, డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాను. నిజంగా పాపం వాడు నిజంగా ఎట్ట తట్టుకున్నారో ఏమన్నా, పాపం వాడు వర్ణిస్తుంటేనే నాకు చాలా బాధ అనిపించింది. సార్. బ్లాంకెట్స్ అవి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేశాము. బాగా దెబ్బతిన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇది వైఎస్ఆర్ నగర్ అనేది ఒకటి, దెన్ తర్వాత అది నున్నా దగ్గర, ప్లస్ ఇంకా కొన్ని ప్లాసెస్ పాలెం అని చెప్పేది ఒక పేరు పెట్టారు. అక్కడంతా కూడాను పాపం స్లమ్ ఏరియా అన్నమాట అది. ఓకే, ఇప్పుడు అలాగే సింగ్ నగర్ ఒకటి, తర్వాత ఇంకొక ప్లేస్ ఏదో ముంబాయి కాలనీ, అవన్నీ కూడాను వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం. పాపం వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఫర్నిచర్ ఏదో ఆరబెట్టుకుంటున్నారు. ఆ 2 వీలర్స్ అంతా మట్టి పెట్టిపోయి, సైకిల్ గికిల్ కూడా అంతా బయటపడేసే ఉన్నారు. ఆ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదట్టుంది. దానికి కరకట్ట కూడా పోసారనమాట. అది కానీ కరకట్టకి లోపల కూడా కట్టారు ఆ ఇల్లు అవి. అటుపక్క అని ఆ బుడమేరు పోయేటువంటి కరకట్ట ఇలాంటిది ఏదైతే ఉందో, కరకట్ట లోపల కూడా ఇల్లు కట్టారు. మన చంద్రబాబు నాయుడు కనుక కరకట్ట కింద ఇల్లు కట్టుకొని ఉన్నట్టే ఇక్కడ కూడా అంత ఫుల్లీ ఆక్యుపైడ్ అది. అది కానీ డేంజరే అనిపించింది. సరే, ఏదో ఒక చిన్న సామాజిక సేవ చేద్దాం కదా అనే ఉద్దేశంతో వచ్చాను. ఆ పనంతా పూర్తయిపోయింది. ఇన్ ద మీన్ వైల్ ఒకసారి హోటల్కి వచ్చి కాస్త రెస్ట్ తీసుకుంటే నువ్వు చేసావు. సరే చెప్పు, ఏంటి? ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి లడ్డూ వివరానికి సంబంధించి, నెయ్యిలో కల్తీ జరిగిందనేటువంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ సంబంధించి ఏం చెప్తారు సార్? మనము ఇంత ముందు కూడా అనుకున్నదే కదా మరి, సుబ్రహ్మణ్య స్వామి పిల్లు ఫైల్ చేశాడంటే ఇక దబిడి దిబిడి అని కూడా చెప్పుకున్నాం కదా. అదేవిధంగా అంతకుముందు చేసినటువంటి వీడియోల్లో కూడాను ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీద 100 కోట్ల రూపాయల కేసు తిరుపతి దేవస్థానానికి సంబంధించింది చెప్పుకున్నాగా. అవును. అలాగే నేతి మహేశ్వరరావు, రామోజీరావు గారి మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి సంబంధించింది చెప్పుకున్నాగా. చంద్రబాబు నాయుడు మనం రిక్వెస్ట్ కూడా చేశాం కదా ఒక వీడియోలో, ఇప్పటికైనా కొంపలంటూ పోయింది లేదండి, చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వచ్చి ఒకసారి క్షమాపణ చెప్పుకోండి. 5 సంవత్సరాలు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు, నిలబెట్టుకోండి. అది మీ కొడుకుని చేసుకుంటారా లేదా అది మీ ఇష్టం అని కూడా చెప్పాం కదా మనం. ఓకే, సరే, ఇక దానికి ఆ డాక్యుమెంట్స్, ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఆ ఎన్డీడీబీ సంస్థ ఏంటి, మదర్ డైరీ, దాని కింద ఉండేటువంటి 6 కంపెనీలు, వాడు పాలు ఎలా ప్రొక్యూర్ చేస్తారు, ఏమిటి సంగతి సమాచారం చెప్పుకున్నాం. ఎన్డీడీబీకి సంబంధించి చెప్పుకున్నాము. ఎవరెవరు ఏం మాటలు చెప్పారో చెప్పుకున్నాము. ఇవన్నీ చెప్పుకున్నాం కదా, రైట్? ఇప్పుడు మనము చేసినటువంటి వీడియోలో మనము ఏదైతే అడిగామో, ఏదైతే చెప్పామో, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఇవాళ అదే అడిగారు. ప్రశ్నల వర్షం కురిపించేశారు. 3 కదా ఇచ్చారు. అది సుబ్రహ్మణ్యం స్వామి గారు పెట్టినటువంటి కేసు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ ఈఓకి, 3కి కదా ఇచ్చారు. డిఫెండెంట్స్ వాళ్ళ 3 కదా. అవును. వాళ్ళ 3 తరఫున కూడాను వాదోపవాదనలు జరిగాయి. మనం అనుకున్నాం కదా ఆ రోజే, మండే వస్తుందా మోస్ట్ ప్రాబబ్లీ ఇది హియరింగ్ అని చెప్పుకున్నాం పోయినసారి. అవును. సో అది వాళ్ళ మండే వచ్చింది. పొద్దున పూట ఏదో ఐ థింక్ లుద్రా గారు ఏదో కొంచెం రాలేదట, నేను వస్తానండి అనేసి అంటే మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేశారు. ఐ థింక్ మధ్యాహ్నం జరిగినట్టుంది, కొంచెం సుదీర్ఘంగానే జరిగినట్టుంది. ఓకే, నేను కూడా టీవీలో చూశాను, అది బాగా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సుప్రీంకోర్టు వాళ్ళు మటుకు ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో మటుకు చంద్రబాబు నాయుడు గారికి పళ్ళు రాగిపోయినట్టే. ఒకే ఒక మాటలో చెప్పాలంటే, మరి ఆ హోదాలో తెలియదు కానీ మనం ఏంటంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నమాట. బాబు గారికి సుప్రీంకోర్టు పళ్ళు రాలగొట్టింది అనేసి అంటే కొంతమంది ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటారు, కొంతమంది ఏమో ఇవన్నీ మామూలు చంద్రబాబు నాయుడికి వాయబో ఇట్లాంటి ఎన్ని చూడలేదు అని చెప్పి అనుకుంటారు. ఇంతకుముందు 371
కుంభకోణానికి సంబంధించిన 17A దాంట్లో ఎవరైతే వాదించారో అదే లోద్రా గారు ఇప్పుడు దీంట్లో కూడా వాదించారు. అవును. చంద్రబాబు నాయుడు గారి తరఫునేమో ఆయన వచ్చారు, దెన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫునేమో ఇంకొక ఆయన వచ్చారు, ముఖ్యులు రోహిత్ వచ్చాడు, కేంద్ర ప్రభుత్వం తరఫునేమో తుషార్ గారు వచ్చారు. రైట్. గురువారాన్ని దీన్ని మళ్ళీ వాయిదా వేశారు. ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఏం రాలేదు, వాదోపవాదనలు జరిగినాయి. సుప్రీంకోర్టు వాళ్ళు మటుకు గట్టిగానే తాట తీశారు వీళ్ళని. ఓకే, అందులో ప్రధానమైన క్వశ్చన్స్ ఏమిటి అని కనుక చెప్పాలి అంటే, ఎన్డీడీబీ వాళ్ళ దగ్గర మాత్రమే చేయించారా, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? ఒక్కడితో చేస్తే సరిపోతుంది అనుకున్నారా? ఇలాంటి విషయంలో చాలా సీరియస్ ఇష్యూ కదా ఇది. 116 కోట్ల మంది భారతీయులకి, హిందువులకి సంబంధించిన విషయం కదా. వీరింత తేలిగ్గా తీసుకున్నారేంటి దీన్ని? ఒకళ్ళు ఇచ్చినండి రిపోర్ట్ తీసుకొచ్చి అదే పని ప్రచారాలు చేశారేంటి? టీవీ ఛానల్స్ లోను, దాంట్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టేశారేంటి మీరు? సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన పని లేదా అనేటువంటిది గట్టిగానే అడిగారు. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, అలా పబ్లిక్ డొమైన్ లో తప్పులు, అబద్ధాలు ఎలా చెప్తారు మీరు? పాయింట్ నెంబర్ 2, ఈఓ గారేమో 18వ తారీఖు 20వ తారీఖు ఇచ్చినటువంటి మాటలేంటి? ఆయనేమో ట్యాంకర్లు తిప్పి పంపించేశాము, ఎక్కడా కలవలేదు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కలిపేశారు అని చెప్పారు. ఏంటి మీరు మాట్లాడేది? ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడతారేంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ప్రజలు తప్పుడు దోవలో పట్టిద్దాం అనుకుంటున్నారా అనేటువంటి 3వ పాయింట్. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగవద్దు, ఇది 4వ పాయింట్. ఇంకా చెప్పాలి అనేసి అంటే ప్రధానమైనటువంటి పాయింట్ చెప్తున్నాను నేను. ఓకే, నెయ్యిని మాత్రమే టెస్ట్ చేయించారా? అసలు లడ్డూను ఎందుకు టెస్ట్ చేయించలేదు? ఇది ప్రధాన అంశం కదా. వేరే కూడా ఉంటాయి కదా, మరి వాటిని ఎందుకు టెస్ట్ చేయించలేదు? అవును. 6వ పాయింట్, ఎప్పుడో జూలై మంత్ లో ఇది జరిగితే సెప్టెంబర్ దాకా ఏం చేస్తున్నారు మీరు? మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు, ఏం చేశారు? 2 నెలల తర్వాత ఎందుకు బయట పెట్టారు మీరు ఇప్పుడు దీన్ని? 7వ పాయింట్, బయట పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పని లేదా? ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడతారా? ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కదా అది, కొంచెం అన్నా ఆలోచించుకోవాల్సిన పని లేదా? అన్ని విషయాలు పబ్లిక్ డొమైన్ లోనే ఉన్నాయి కదా. 8వ పాయింట్, సిట్ ఎందుకు వేశారు? పబ్లిక్ డొమైన్ లో ఇన్ని విషయాలు ఉన్నాయి. ఈవో గారు జరిగింది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత మరలా సిట్ ఎందుకు వేశారు అనేటువంటి పాయింట్ కూడా రైట్ చేశారు. అదే నేను చెప్తుంది. సిట్ ఎందుకు వేశారు? పబ్లిక్ డొమైన్ లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే సిట్ ఎందుకు వేశారు అని కూడా అడిగారు. కొంచెం గట్టిగానే అడిగారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటికి వచ్చి ఈ విధంగా చెప్తారా? నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరము లేదా? ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సంగతి కూడా తెలియదా? లోద్రా గారను వచ్చినటువంటి ఆయన నోరు తెల్లబెట్టారు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సొలిసిటర్ జనరల్ కూడాను నాకు ట్యూస్డే వరకు టైం ఇవ్వండి సార్ అని చెప్పారు. 2 రోజులు టైం ఇవ్వండి ఏం చెప్పాడు అన్నారు అన్న టైం. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి ఎఫిడవిట్ ఫైల్ చేయడానికి నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని అడిగారు. అందుకనే ఏమవుతుందంటే ఇవాళ చెప్పారు కాబట్టి బుధవారము, మంగళవారము, బుధవారము 2 రోజులు టైం తీసుకొని గురువారం సబ్మిట్ చేస్తా అన్నాడు ఆయన. గురువారం మళ్ళీ ఇంకా తీవ్రంగానే జరుగుతాయి వాదోపవాదాలు. ఓకే, లారీ తిప్పి పంపించేశాము 4 లారీలు అని చెప్పారు కదా మీరు. ఇక దాన్ని కలపడం అనే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? అంతేగా. పదవిలో ఆయనేమో ఒక ఐఏఎస్ ఆఫీసరు, తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి నిత్యము జరిగే వ్యవహారాలని చూసేటువంటి వ్యక్తి.
ఇద్దరు రెండు రకాల స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు, పబ్లిక్ డొమైన్ లోనే ఉంది కదా ఇది అనేది 10వ క్వశ్చన్. లారీలు తిప్పి పంపించేసాము అని చెప్పి మీరే ఎఫిడవిట్ లో ఇచ్చారు కదా అని టీటీడీ ఈవోని కూడా అడిగారు. ఈవో తరఫున వచ్చినండి ఆయన్ని. అవునండి తిప్పి పంపించేశాము, మేము అది తీసుకోలేదండి అన్నారు వాళ్ళు. తీసుకోలేదు అన్నప్పుడు కలపడం అనేటువంటి క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుంది అని మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ చేశారు. దానికి సమాధానం లేదు. ఇట్లా మొత్తం కూడా ఒక 10-11 క్వశ్చన్లకి సమాధానాలు ఎక్కడా లేవు వాళ్ళ దగ్గర. ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఇటువంటి కామెంట్లు చేసినటువంటి ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంది అంటే ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్తారా, లేదు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా? ఏం జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? అది రేపు గురువారం కానీ మనకి తెలియదు అది. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు, చాలా గట్టిగానే అడిగారు. గవాయి గారు ఇంకొక ఆయన ఇద్దరు కూడాను. వీళ్ళ దగ్గరేమో సమాధానం లేదు. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారా మీరు? ఇద్దరు కూడాను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే. ఒక ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు, ఇంకొక ఆయనేమో ఒక ఐఏఎస్ ఆఫీసరు, చాలా సీనియర్ పర్సన్, టీటీడీకి మొత్తానికి ఇన్ఛార్జ్ ఆయనే. ఇద్దరు కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీ ఉద్దేశం ఏంటి ఇవ్వడంలో? అది చాలా గట్టి ప్రశ్న. అది ప్రశ్న అదే, చాలా గట్టిగా అడిగారు వాళ్ళు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి మీకు? పబ్లిక్ డొమైన్ లోనే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చినట్టు రిపోర్ట్ ఉంది కదా, ఇంకేం కావాలి మీకు ఇన్ఫర్మేషన్? ఇంకేమి ఇస్తారు మీరు ఇన్ఫర్మేషన్? భగవంతుడిని రాజకీయ లబ్ధి కోసము వాడుకోవద్దు, రాజకీయాల్లోకి లాక్కు రావద్దు, చాలా గట్టిగా చెప్పారు. మనం అనుకున్నటువంటిదే జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ దిగారంటే దివిడిదే అనుకున్నాం కదా. ఆయనేమో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ హైకోర్టు జడ్జితో కానీ కమిటీ వేయండి అని అడిగాడు. లేదంటే సిట్టింగ్ జడ్జితో కానీ కమిటీ వేసి కూలంకుషంగా పరిశీలించండి అని సుబ్రహ్మణ్య స్వామి గారు అడిగారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు హియరింగ్ వాళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి గట్టిగానే టేకప్ చేశారు వాళ్ళు. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు లడ్డూని మేము ఎప్పుడు టెస్టింగ్ కి పంపించలేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు మీరు దేనికి వేశారని కూడా అడిగారు వాళ్ళు. ఓకే, చాలు కదా అది. ఇంకెంతకంటే ప్రశ్నలు ఏమడుగుతారు వాళ్ళు? యాక్చువల్గా అసలు ఇంతసేపు ఇంచుమించుగా గంట పాటు వాదోపవాదనలు ఈ ఒక్క కేసు మీద జరగడం అనేటువంటిది సుప్రీంకోర్టులో చాలా రేర్ గా జరుగుతాయి. 5 నిమిషాలు మాక్సిమం 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు సార్. ఇవాళ జడ్జిమెంట్ అంటూ ఏమీ ఇవ్వలేదు. ప్రశ్నలు సమాధానాలు వాస్తవాలను మాత్రమే పరిశీలించారు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు గురువారము ఫైనల్ గా జడ్జిమెంట్ వచ్చేస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి కేసుల్లో ఇంత తొందరగా జడ్జిమెంట్ రావడం అనేటువంటిది ఇది అసలు ఇంతవరకు అసలు సుప్రీంకోర్టు హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదు. ఓకే, అక్షింతలు గట్టిగా పడ్డాయి, పళ్ళు రాలిపోయినంత పని జరిగింది. ఏది కూడా సమాధానాలు లేవు, నిరూపించుకోలేదు. రేపు గురువారం జరగబోయేటువంటి దాంట్లో ఇంకా గట్టిగానే అడుగుతారు. ఇప్పుడు మీరు కోర్టు దాకా వచ్చారు కదా, మీరు ఏమి కోరుకుంటున్నారు కోర్టుని అని రేపు అడుగుతారు వాళ్ళు గురువారం. ఏముంటది సమాధానం? సమాధానం ఏమీ లేదు. ఆ ఏఆర్ ఫుడ్స్ ను మాత్రమే ఎందుకు పిలిచారు, వాళ్ళ మీద మాత్రమే ఎందుకు నెపం పెడుతున్నారు? వాళ్ళతో పాటు ఇంకో నలుగురు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళది ఎందుకు టెస్ట్ చేయలేదు మీరు? వీళ్ళను మాత్రమే ఎందుకు టెస్ట్ చేశారు అనేటువంటిది 14వ క్వశ్చన్. ఓకే, ఇట్లా క్వశ్చన్లు పరంపర చక్కగానే జరిగింది. ఎవరి దగ్గర కూడాను సంతృప్తికరమైనటువంటి సమాధానాలే లేవు. ఇంతకంటే డాక్యుమెంట్స్ వెరిఫై చేయాల్సిన పని లేదు అని కూడా చెప్పారు. ఆల్రెడీ ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ లో ఉంది, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకంటే చేయవలసిన పని లేదు. వ్యవహారము తెలిసిన తర్వాత 2 నెలల తర్వాత మీరు రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? అది కూడా అడిగారు వాళ్ళు. ఓకే, సో మరి రేపు గురువారం ఏం జరగబోతుందంటే మనం వేచి చూడాలి.
మోస్ట్ ప్రాబబ్లీ sir. గురువారం ఫైనల్ జడ్జిమెంట్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను మధ్యలో ఎక్కడ సార్ ఫైనల్ గా గురువారం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఏందనేది మరి 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఫైనల్ గా సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది ఈ యొక్క అంశానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.